అందరికీ నమస్కారం. ఒకే ఒక్క గొడ్డలి వేటుతో భారతదేశ పశ్చిమ తీర ప్రాంతం మొత్తం ఏర్పడిందంటే నమ్మగలమా? ఇది పరశురాముడు కథ. సముద్రం నుంచే భూమిని సృష్టించిన ఒక మహాయోధుడు గాథ. మరి ఆ అద్భుతమైన కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక పెద్ద పర్వతం మీద ఒక యోధుడు నిలబడ్డాడు. తన చేతిలో ఉన్న గండ్రగొడ్డలిని అరేబియా సముద్రంలోకి బలంగా విసిరాడు. అంతే, కేరళ నుంచి కొంకణ్ దాకా ఒక కొత్త తీరప్రాంతం పుట్టుకొచ్చింది. వినడానికి ఏదో కథలా ఉంది కదూ? కాని ఇది కేవలం కథ మాత్రమే కాదు. ఆ ప్రాంత ప్రజల సంస్కృతిలో, వాళ్ల గుర్తింపులో భాగమైపోయిన ఒక బలమైన పురాణం. పదండి, ఆ గాథలోకింకాస్త లోతుగా వెళ్దాం. సరే, ఇంతకీ ఈ కథకు మూలమైన ఆ యోధ ఋషి ఎవరు? ఆయనే పరశురాముడు. మరి పరశురాముడంటే ఎవరు? ఆయన కేవలం ఒక యోధుడు మాత్రమేనా? అస్సలు కాదు. ఆయన వ్యక్తిత్వం చాలా సంక్లిష్టమైంది, చాలా ఆసక్తికరమైంది కూడా. మన హిందూ పురాణాల ప్రకారం చూస్తే పరశురాముడు ఓ సాధారణ వ్యక్తి కాదు. ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు 6వ అవతారం. భూమిమీద అధర్మం పెరిగిపోయినప్పుడు దాన్ని నాశనం చేయడానికి అవతరించాడన్నది మన నమ్మకం. ఆయన పేరులోనే ఉంది అసలు విషయం. పరశు అంటే సంస్కృతంలో గొడ్డలి, అంటే పరశురాముడు అంటే గొడ్డలి పట్టుకున్న రాముడు అని అర్థం అన్నమాట. ఆ గండ్రగొడ్డలే ఆయనకు ఒక ఐడెంటిటీ, ఆయన బలం కూడా అదే. పరశురాముడిలో ఉన్న అసలైన ప్రత్యేకత ఏంటంటే ఆయన ద్వంద్వ స్వభావం. అంటే పుట్టుకతో ఆయనొక బ్రాహ్మణుడు, కాని కర్మరీత్యా నైపుణ్యాల పరంగా చూస్తే ఒక క్షత్రియుడు. ఒకవైపు ఋషిలాంటి ప్రశాంతతా సహనం, మరోవైపు యోధుడికి ఉండాల్సినంత కోపం, దూకుడు రెండూ ఆయనలో ఉంటాయి. బహుశా అందుకేనేమో ఆయన చిరంజీవుల్లో ఒకరయ్యారు, అంటే మరణం లేనివాడు. సరే, ఇక కథలో అసలైన అత్యంత ఆసక్తికరమైన భాగానికి వచ్చేద్దాం. అదేంటంటే గొడ్డలితో తీరాన్ని సృష్టించడం. పరశురాముడు తన గొడ్డలితో సముద్రం నుంచి ఏకంగా భూమిని ఎలా బయటకు తెచ్చాడో ఇప్పుడు చూద్దాం. పురాణాల ప్రకారం ఏం జరిగిందంటే పరశురాముడు పశ్చిమ కనుమల కొండలమీద నిలబడ్డాడు. తన చేతిలో ఉన్న శక్తివంతమైన గొడ్డలిని తీసుకుని సముద్రంలోకి విసిరాడు. అంతేకాదు, జలదేవుడైన వరుణుడిని వెనక్కి తగ్గు అని ఆజ్ఞాపించాడు. ఆయన గొడ్డలి ఎంత దూరం వెళ్ళిందో సముద్రం అంత దూరం వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకేముంది, ఆ నీటినుంచి ఒక కొత్త భూభాగం పైకి వచ్చింది. ఇది ఏదో నోటిమాటగా చెప్పుకునే కథ కాదు. దీనికి చారిత్రక గ్రంథాల్లో కూడా ప్రస్తావన ఉంది. 17వ శతాబ్దంలో రాసిన కేరళోత్పత్తి అనే మలయాళ గ్రంథంలో ఈ కథను స్పష్టంగా చెప్పారు. దీన్ని బట్టి మనకర్థమవుతోంది ఈ నమ్మకం ఆ ప్రాంత ప్రజల్లో ఎంత బలంగా, ఎంత లోతుగా పాతుకుపోయిందో. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇదే ప్రాంతానికి సంబంధించి ఇంకో కథ కూడా ఉంది. సంగం సాహిత్యంలో చేరరాజు సెంగుట్టువన్ గురించి ప్రస్తావించారు. ఆయన భూమిమీద ఉన్న శత్రువులందర్నీ జయించేశాడట. ఇంక జయించడానికి ఎవరూ లేకపోయేసరికి తన ఈటెను సముద్రంలోకి విసిరి ఇక సముద్రం కూడా నాదే అని ప్రకటించుకున్నాడు. చూశారా, ఒకే భౌగోళిక ప్రాంతం, కాని దాని పుట్టుక గురించి రెండు వేరువేరు కథలు. పురాణాలు ఎలా పుడతాయో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. సరే, భూమి అయితే సముద్రం నుంచి బయటకొచ్చింది. కాని ఇక్కడతో కథ అయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఎందుకంటే ఆ కొత్త భూమి మొత్తం ఉప్పగా, నిస్సారంగా ఉంది. మరి ఆ ఉప్పు నేల పంటలు పండే సారవంతమైన భూమిగా ఎలా మారింది? సహజంగానే సముద్రం నుంచి పుట్టింది కాబట్టి ఆ భూమి మొత్తం ఉప్పుమయంగా ఉంది. వ్యవసాయం చేయటానికి అస్సలు పనికిరాని బీడు భూమి అన్నమాట. అప్పుడు పరశురాముడు ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక ఊహించని వ్యక్తి సహాయం కోరాడు. అతనెవరో కాదు, సాక్షాత్తు సర్పరాజైన వాసుకి. పరశురాముడి కోరిక మేరకు వాసుకి ఆ కొత్త భూమిమీద తన పవిత్రమైన విషాన్ని చిమ్మాడు. ఇక చూడండి, ఒక అద్భుతం జరిగింది. ఆ విషం ప్రభావంతో ఆ ఉప్పు నేల మొత్తం సారవంతమైన పచ్చని భూమిగా మారిపోయింది. వాసుకి చేసిన ఈ సహాయానికి గుర్తుగా పరశురాముడు వాసుకీని, మిగతా సర్పాలన్నింటినీ ఆ భూమికి సంరక్షకులుగా నియమించాడు. అందుకే ఇప్పటికీ కేరళ, కొంకణ్ ప్రాంతాల్లో పాములను చాలా పవిత్రంగా చూస్తారు, పూజిస్తారు కూడా. ఇక ఈ పురాణం వల్ల ఆ ప్రాంతానికొచ్చిన పేరేంటి? అదే పరశురామ భూమి. ఇది కేవలం భూమి ఎలా పుట్టింది అని చెప్పే కథ మాత్రమే కాదు, ఒక మొత్తం ప్రాంతం యొక్క గుర్తింపు, వారసత్వం ఎలా ఏర్పడిందో కూడా ఇది మనకు వివరిస్తుంది. అదేలాగో చూద్దాం. పరశురాముడు సృష్టించిన ఈ ప్రాంతాన్ని పరశురామ క్షేత్రం అని పిలుస్తారు. అంటే పరశురాముడి భూమి అని అర్థం. ఇది కేవలం ఒక పేరు కాదు,
అదొక పవిత్రమైన భావన. ఆ ప్రాంత ప్రజల సంస్కృతితో, వారి నమ్మకాలతో ముడిపడి ఉన్న ఒక గొప్ప పదం. మరి ఈ పరశురామ క్షేత్రం ఎక్కడినుంచి ఎక్కడి వరకు విస్తరించుంది? ఉత్తరాన గోకర్ణ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు. అంటే ఇందులో కేరళ, కుంకన్ తీర ప్రాంతాలు అంటే కర్ణాటక, గోవా, మహారాష్ట్రలోని తీర ప్రాంతాలు కూడా వస్తాయి. ఆలోచించండి, ఒకే ఒక్క కథ ఇంత పెద్ద భౌగోళిక ప్రాంతాన్ని ఎలా ఒకటిగా కలుపుతుందో. ఇప్పటికీ కూడా పరశురాముడి కథ ఆ పశ్చిమ తీరప్రాంత ప్రజల జీవితంలో ఒక భాగం. వారి సంస్కృతిలో, వారి సంప్రదాయాల్లో, చివరికి వాళ్ల దైనందిన జీవితంలో కూడా కలిసిపోయింది. ఎందుకంటే ఆ కథ వాళ్లు నివసించే భూమి ఎలా పుట్టిందో చెబుతుంది. ఈ పురాణానికి సంబంధించిన ఆనవాళ్లు మనకు ఇప్పటికీ కనిపిస్తాయి. ఉదాహరణకు దక్షిణ గోవాలోని కాణకోణలో పరశురాముడికి ఒక ఆలయముంది. అలాగే కేరళలోని తిరువల్లంలో కూడా ఒక పరశురామ మందిరం ఉంది. ఇక మహారాష్ట్రలోని సల్హేర్ కోట మీదైతే ఏకంగా ఆయన భారీ పాదముద్రలున్నాయని అక్కడి ప్రజలు గట్టిగా నమ్ముతారు. దీన్ని బట్టి చూస్తే ఇది కేవలం కథగా మిగిలిపోలేదు, ప్రజల విశ్వాసంగా మారిపోయిందని మనకు అర్థమవుతుంది. చివరగా ఈ పరశురాముడి కథ మనందరికీ ఒక విషయాన్ని గుర్తుచేస్తుంది. అదేంటంటే మన చుట్టూ ఉన్న ప్రతి కొండ, ప్రతి నది, ప్రతి తీరప్రాంతం వెనుక బహుశా ఇలాంటిదే ఒక కథ దాగి ఉండొచ్చు. మనం నివసించే ఈ నేల వెనుక ఉన్న ఇలాంటి ఎన్నో పురాణాల్ని, కథల్ని మనం మర్చిపోయామేమో. ఒకసారి ఆలోచించాల్సిన విషయం కదా.